భారతదేశం క్రికెట్ విశ్వ విజేతగా అవతరించింది. దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. భారత క్రికెటర్స్ అంకిత భావం, పట్టుదల మరియు కెప్టెన్ సూర్య నాయకత్వం కారణం. ఈ విజయంపై మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ టీమిండియా ఆట తీరును ప్రశంసించారు. అయితే ఇదే సమయంలో సెమీఫైనల్స్ మరియు ఫైనల్స్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల వైఫల్యాలపై తనదైన శైలిలో చురకలాంటించారు. పీటర్సన్ ఏమన్నాడంటే, భారత్ జట్టు అద్భుతంగా ఆడిందే. వాళ్ళ ఆటగాళ్ల అందరూ కూడా మ్యాచ్ విన్నర్లే. ఒకరి తర్వాత ఒకరు భీకర హిట్టింగ్ చేయగలరు. బ్యాటింగ్ డెప్తే వాళ్ళ అతిపెద్ద బలం. సో అలాంటి వారిని అడ్డుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని మనం ఎక్కువగా గుచ్చినట్లు లేదా రెచ్చగొట్టినట్లు మాట్లాడకూడదు. కానీ సెమీస్లో అలానే ఫైనల్స్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఈ రెండు జట్లు కూడా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్న మాటలను కాపీ కొట్టాలని ట్రై చేశాయి. అందుకే రెండు జట్లు కూడా మ్యాచ్కు ముందు సైలెంట్ చేస్తామని చెప్పి బొక్కబోర్లా పడ్డారు. ఆల్రెడీ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు సైలెంట్ చేస్తామని చెప్పి ఎలా ఇండియా చేతిలో సైలెంట్ అయిందో చూసి కూడా న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ మళ్లీ అదే తప్పు ఫైనల్ మ్యాచ్కు ముందు చేశాడు. టీమిండియా మళ్లీ అదే సీన్ రిపీట్ చేస్తూ న్యూజిలాండ్ను సైలెంట్ కాదు, ఏకంగా పిన్ డ్రాప్ సైలెన్స్ చేసేసింది. ఇంగ్లాండ్ ఓటమి కూడా న్యూజిలాండ్ బుద్ధి తెచ్చుకోకుండా మళ్లీ అదే తప్పు చేసి మళ్లీ బోల్తా కొట్టడం నిజంగా యాదృశ్చికం. ఏ జట్టైనా సరే ఇండియాని ఎదుర్కోవాలి అంటే ముందు మానసికంగా, ఆటపరంగా సరిచేసుకుని ఎదుర్కోవాలి. కానీ ఇలా మాటలతో ఏదో ఫ్రీ మ్యాచ్ ముందు ఏదో చేసేద్దామంటే కుదరదు అని పీటర్సన్ చురకలంటించాడు.